హై టు ఆల్ మంచి ట్రెండింగ్లో ఉన్న కొన్ని శారీస్, బ్లౌజెస్ అండ్ జ్యువెలరీస్ అన్నీ కూడా ఒకే వీడియోలో అయితే చూద్దాం అనుకుంటున్నాను అండి. సో నేను తీసుకున్న జ్యువెలరీ, బ్లౌజెస్ అన్ని నేను ఎలా యూజ్ చేస్తున్నానో ఒక్కసారి అయితే వీడియో తీసి పెడదాం అనుకున్నాను. అండ్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో, మంచి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. శారీ అయితే మొత్తం ఎల్లో వస్తుంది అండి, లైక్ ఓన్లీ ఎల్లో. దానిపైన మనకు ప్రింట్తోనే ఇలా డాట్స్ అయితే ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ డాట్స్ అలానే కంటిన్యూ అయిపోతాయండి. నెక్స్ట్ కట్ వర్క్లో వచ్చింది, సేమ్ మనకు అదే కలర్ థ్రెడ్తోని మంచి కట్ వర్క్ అయితే ఇచ్చారు. శారీ ఓవరాల్ లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది, మంచి స్మూత్గా ఉంది అండి. వెనకాల సైడ్ మనకు జస్ట్ ప్లెయిన్గా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం ఓకే అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. నైస్ అండ్ వాషబుల్. ఓకే, మనం బ్రష్తో మాత్రం కొంచెం నీట్గా వాష్ చేయండి. మరి గట్టిగా చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రింట్ అయితే అప్పుడప్పుడు పోయే ఛాయిసెస్ ఉన్నాయండి. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే రెడ్ కలర్ బ్లౌజ్. సో నాకు దీనికన్నా కొంచెం ఇంకా కాంట్రాస్ట్ వేరేది ఏదైనా యూజ్ చేస్తే బాగుంటుంది అనిపించి నేను అయితే ఈ కలర్లో కొంచెం లైక్ రామా బ్లూ కలర్లో అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను అండి. నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత ఎక్కువ వర్క్ వచ్చిందో. అసలుకి దీన్ని కట్టుకున్న తర్వాత లుక్ మాత్రం టోటల్గా మారిపోయింది అండి. సారీ చాలా మంచి రిచ్ లుక్ అనిపిస్తుంది అండి. అండ్ లుక్ వైజ్ మాత్రం ఎంత బాగుంది అంటే అంత బాగుంది. సో నేను దీనిపైకి ఆల్రెడీ వీడియో కూడా తీసి పెట్టాను అండి. ఈ నెక్లెస్ వచ్చేసి మనకు షార్ట్ నెక్లెస్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఒక 500 చేంజ్ పడింది అండి. సో మధ్యలో మనకు పెండెంట్ని చేంజ్ చేసుకునే విధంగా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ శారీకి అయితే దీన్ని సెట్ చేసుకున్నాను. సూపర్గా ఉంది అండి లుక్ వైజ్. అండ్ లింక్స్ కావాలి అనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, లేదా కమ్యూనిటీ పోస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ వన్ మోర్, ఇది కూడా నాకు బాగా నచ్చింది. సో శారీ తీసుకొని చాలా రోజులు అయిందండి. ఇంతకుముందుకు ఒక వీడియో కూడా పెట్టాను రివ్యూలో. దీనికి ఏదన్నా వేరే చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఒకే దానికోసమే కాకుండా ఒక 4-5 శారీస్కి కలిపి మనకు తీసుకుంటే బాగుంటుంది అనిపించింది అండి బ్లౌజ్. సో శారీ అయితే ఫస్ట్ మనకు కొంచెం సినోన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. అండ్ సీక్వెన్స్ టైప్లో చిన్న చిన్నగా మనకు చెంకీస్తోని బుటాస్ అయితే ఇచ్చారు అండి. పైన బేబీ పింక్ దగ్గర మాత్రం ప్లెయిన్గా వస్తుంది. మంచి కట్ వర్క్, కింద వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీ వర్క్తోనే వస్తుంది అండి. సో నేను ఒక 4-5 శారీస్కి కలిపి చూస్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ కలర్. ఆల్మోస్ట్ ఇలా సిల్వర్ వర్క్ వచ్చిన ప్రతి దాని మీద కూడా సెట్ అయిపోతుంది కదండి. సో అలా అని తీసుకున్నాను. దీనికి జ్యువెలరీ వచ్చేసి నేను మంచి గోల్డ్ కలర్లో తీసుకున్నాను అండి. సేమ్ జ్యువెలరీ కూడా అంతే, నేను 4-5 శారీస్కి కలిపి తీసుకున్నాను. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే తీసుకోవాలి అంటే కష్టమే కదా. సో అలా అనేసి అన్ని లైక్ మొత్తం కమెంట్ చేసి అన్నిటికీ ఎలా సెట్ అవుతుందో చూసుకొని తీసుకున్నాను. నాకు జ్యువెలరీ కూడా చాలా బాగా నచ్చింది అండి. లైక్ మొత్తం మనకు ఏడీ స్టోన్స్ అంటారు కదా, స్టోన్తో అయితే ఇచ్చారు. అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ వస్తాయండి హుక్స్, అలానే థ్రెడ్ ఇచ్చారు పైన కట్టుకోవడానికి. మొత్తం సిల్వర్ కలర్ వచ్చేసింది. దానిపైన కూడా వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు అండి. కట్ వర్క్లో వస్తుంది బ్లౌజ్ కూడా. అండ్ వన్ మోర్ శారీ, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఎల్లో విత్ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు అయితే కలర్స్ కూడా వచ్చాయండి. సో కలర్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను అండి. శారీ మాత్రం జార్జెట్లో వస్తుంది. అండ్ క్వాలిటీ వైజ్ మాత్రం ఫస్ట్ క్లాస్ అండి. సో దీన్ని అయితే ఇప్పటికే ఒక 2 times అలా ఈ వీడియో తీసి చాలా డేస్ అయింది అండి. ఇప్పటికే నేను ఆల్రెడీ కట్టుకున్నాను, వాష్ కూడా చేశాను, కలర్ పోలేదు. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. సో పింక్ కలర్, నా దగ్గర పింక్ బ్లౌజులు అయితే మినిమం ఒక 20 ఉన్నాయండి. సో మళ్ళీ సపరేట్గా కుట్టించుకోవడం ఎందుకని దీన్ని అలానే పక్కకు పెట్టేశాను. అండ్ దీనికోసం నేను మీషోలో ఇది అయితే ఆర్డర్ చేశాను అండి. నాకు చాలా బాగా నచ్చింది. పర్టికులర్గా ఈ శారీ కోసమని కాదు. సో నేను చెప్పాను కదా, నాకు పింక్కి మ్యాచ్ అయ్యే శారీస్ ఇంచుమించుగా 20+ ఉన్నాయండి. అన్నిటి మీదకి వస్తుంది. డిఫరెంట్ డిజైన్ అని తీసుకున్నాను. మంచి బోట్ నెక్ టైప్ ఇచ్చారు బ్యాక్ సైడ్. అండ్ ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఆ ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి. దానిపైన వచ్చిన లోటస్ ప్యాటర్న్ ఉంది కదా, డిజిటల్ ప్రింట్తో వచ్చేసి దాని చుట్టూ కూడా మనకు హ్యాండ్ మేడ్తో చేసిన స్టిచ్ వర్క్ అయితే ఇచ్చారు అండి. చిన్న చిన్న చెంకిస్తో చాలా బాగుంది. దీనికైతే నేను షార్ట్ నెక్లెస్ టైప్లో ఇలా ఈ జ్యువెలరీ అయితే చూస్ చేసుకున్నాను అండి. సో లైక్ కొంచెం మనకు కింద హ్యాంగింగ్లో వచ్చేసి రెడ్ కలర్తోని ఇచ్చారు. అండ్ చాలా బాగుంది. డైమండ్ షేప్లో మనకు పెండెంట్ అయితే వచ్చింది అండి. చిన్న చిన్నగా క్యూట్గా ఉంది అండి. వేసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. లుక్ వైజ్ మాత్రం సూపర్గా ఉంది. నాకు బాగా మంచి మ్యాచ్ అనిపించింది అండి ఈ సెట్కి, ఈ బ్లౌజ్కి అండ్ ఈ శారీకి. వన్ మోర్, ఇది కూడా బాగా నచ్చి తీసుకున్నాను. లైక్ ప్లెయిన్ శారీ అండి. 400 అలా పడింది ప్రైస్ వచ్చేసి. నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. దీని మీదకి ఇంకా సపరేట్గా బ్లౌజ్, ఇప్పుడు నార్మల్గా ప్రతి శారీకి ఒక్కొక్క బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకుంటే ఒక 10 చీరలు ఉన్నాయనుకోండి, వాటి కుట్టించుకోవాలి అంటే 5000 అవుతాయండి. అదేదో ఒక్కటి అన్నిటికీ సరిపడే మ్యాచ్ చేసి తీసుకుంటే మనకు మిగతా అమౌంట్ అయితే సేవ్ అవుతున్నట్లే కదా. సో అలా అని దీనికి కూడా నేను మ్యాచ్ అయ్యేటట్లు ఒక 4-5 శారీస్ ఉన్నాయి. అన్నింటిలోకి కలిపి ఒకటి మ్యాచ్ అయ్యేటట్లు మల్టీ కలర్లో తీసుకున్నాను అండి. వైట్ కలర్ వచ్చేసి దానిపైన ఇలా మల్టీ కలర్ వచ్చింది. సో ఏ ప్లెయిన్ శారీకైనా కూడా ఆటోమేటిక్గా అప్పుడు మనకు పేరప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను అండి. ఇది అయితే 800 పడింది బ్లౌజ్ వచ్చేసి. అండ్ ఎంత బాగుందో చూడండి. మనకు చాలా బాగుంది అండి బ్లౌజ్. మొత్తం అంతా కూడా వైట్ కలర్ వచ్చేసి దానిపైన అంతా ప్రింట్ ఇచ్చారు. అండ్ వర్క్, ఆ చుట్టూ కట్ వర్క్ దగ్గర మాత్రం చిన్న చిన్న చెంకీస్తోని మంచి హ్యాండ్తో స్టిచ్ చేసిన వర్క్ అయితే ఇచ్చారు అండి. సూపర్గా ఉంది. లుక్ వైజ్ మాత్రం అస్సలు మిస్ బ్లౌజ్ కావాలి అంటే లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అండి. అండ్ దీనికి నేను జ్యువెలరీ ఇలా సెట్ చేసుకున్నాను. సో నాకు ఈ జ్యువెలరీలో పెండెంట్ మాత్రం బాగా నచ్చింది అండి. సో ఇందులో కొంచెం ఇంకా పెద్దగా వస్తే బాగుండు అనే ఒక ఫీల్ అయితే వచ్చింది జ్యువెలరీ తీసుకున్న తర్వాత. ఇంకా పర్లేదు అని తీసుకున్న తర్వాత పర్లేదు అనిపించింది అండి. కానీ కొంచెం పెద్దగా వస్తే ఇంకా నేను ఫుల్గా ఖుషి ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇయర్ రింగ్స్ సేమ్ మనకు పెండెంట్ ఎలా వస్తుందో సేమ్ అదే టైప్లో వచ్చింది. అండ్ నైస్ అండి. ఓవరాల్గా ఈ 3 కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో ఈ మధ్య కాలంలో నేను తీసుకున్న దాంట్లో ఇది కూడా ఒకటి బాగా అనిపించింది అండి. బ్లౌజ్ చాలా బాగా నచ్చింది నాకు అయితే. మొత్తం బ్యాక్ చూడండి ఎంత బాగా ఇచ్చారో. వర్క్ అండ్ ఆ డిజిటల్ ప్రింట్ కానీ అంతా కూడా చాలా బాగుంది. వన్ మోర్ సారీ,
ఇది నేను విస్కోస్ జార్జెట్లో తీసుకున్నాను అండి. లైక్ సింగిల్ కలర్ రెడ్ కలర్లో తీసుకున్నాను. సో మనకు సింగిల్ కలర్లో తీసుకున్నప్పుడు ఏ బ్లౌజ్ అయినా సెట్ చేసుకోవచ్చు అండి. సో నాట్ సింగిల్, మనకి దీనిపైకి పర్పుల్ వస్తుంది, అలానే గ్రీన్ వస్తుంది, నావీ బ్లూ వస్తుంది, వైట్ వస్తుంది, ఇలా ఎల్లో వస్తుంది, ఇలా చాలా కలర్స్ అని. సో గోల్డ్ కలర్ వస్తుంది, ఇలా ఎన్నో కలర్స్ తీసుకోవచ్చు అండి. సో ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, మనం సపరేట్గా స్టిచ్ చేయించుకోకుండా మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు అండి. ఈ మధ్య కాలంలో స్టిచ్ చేసుకునే వాళ్ళు తక్కువ అయ్యారు అండి. ఇలా ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందులో నేను ఒకదాన్ని. సో చూడండి, నేను అయితే వైట్ కలర్లో చూస్ చేసుకున్నాను అండి. మొత్తం నెక్ ప్యాటర్న్ అన్ని రొటీన్ ప్యాటర్న్స్ అయితే ఏం బాగుంటుంది అనేసి ఇలా తీసుకున్నాను. సో నెక్ ప్యాటర్న్లో అయితే వస్తుంది అండి. అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. సో నెక్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇంకా పెద్దగా జ్యువెలరీస్ ఏం అవసరం ఉంటుంది అండి. సో సింపుల్గా బ్లాక్ బీట్స్ అయితే ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. 150 ఎలా పడింది అండ్ ప్రైస్, అండ్ 2 వచ్చాయి, దాన్ని మాత్రం వేసేసుకున్నాను. నైస్ అండి, చాలా బాగుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండి. అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ ఛానల్ పేజ్కి వెళ్తే మీకు అక్కడ పోస్ట్ అని కనిపిస్తుంది అండి. అక్కడైతే ఆ ప్రతి లింక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే అందరికీ కూడా బాయ్.